ఏప్రిల్ మాసంలో కూడా సంక్షేమ క్యాలెండర్ ఒకటి ప్రవేశపెట్టి ప్రతి నెల ప్రతి మాసం ఏ సంక్షేమ పథకం ప్రజలకు అందుబాటులో తీసుకురావాలా ఆ పథకం వస్తుందని ప్రజలు చాలా సంతోషపెట్టారు. ఒక మాసంలో అమ్మఒడి వస్తే, ఒక మాసంలో చేయూత వస్తే, ఒక మాసంలో 0 వడ్డీ వస్తే, ఒక మాసంలో ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు వస్తే, మరొక మాసంలో న్యాయ బ్రాహ్మణులకి ఇచ్చి 10,000 ఇస్తే, మళ్ళీ కాపులకు కూడా కాపు నేస్తామని పథకాలన్నిటి కూడా ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే ఆయన పేదల మనిషి, పేదల బాధలు తెలుసు, పేదల కష్టాలు తెలుసు. అందుకే మాట తప్పకుండా ఒక క్యాలెండర్ ని ఏర్పాటు చేసి ఆ క్యాలెండర్ ప్రకారం ప్రతి మాసం సంక్షేమ పథకాలను అమలు చేసిన భారతదేశంలో ఎవరైనా ఉండారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారినే చెప్పుకోవచ్చు. ఈరోజు రైతాంగానికి కూడా పొగులు పూట 8 గంటల కరెంటు ఇస్తానని చెప్పి ఈరోజు పొగులు పూట నాణ్యమైన కరెంటు 1 గంట కూడా ఇవ్వలేకపోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. అలాగే ఆక్వా రైతులకు కూడా యూనిట్కి 1.50 పైసలు ఇస్తామని ఏ డివిజన్లు లేకుండా అందరికి కూడా ₹1.50 విద్యుత్తు యూనిట్కి ఇస్తామని చెప్పి అది అమలు చేయకుండా పోయిన ఘనత కూటమి ప్రభుత్వంది. ఈరోజు ఆరోగ్యశ్రీ కానీ అన్ని పథకాలు కూడా తిరోధకాలు ఇచ్చింది. ఇచ్చిన వాగ్దానాలు చేయకపోగా ప్రజల్ని భ్రమలో పెట్టి అమరావతిను ఇంకా ఏదేదో యూనిట్లు చేసుకుంటూ ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం కూటమి ప్రభుత్వానికి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి. ప్రజలకు ఇచ్చిన ఏవైతే చెప్పారో అవి సకాలంలో ఏ మాసంలో ఇస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.